బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 4వ వారానికి వచ్చేసింది. 4వ వారం బిగ్ బాస్ 9 తెలుగు కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్ మధ్య పోటీ జరుగుతుంది. కెప్టెన్సీ కంటెండర్స్ గా గెలిచేందుకు పవర్ కార్డ్ సంపాదించే గేమ్ ఆడిస్తున్నాడు బిగ్ బాస్. దీంట్లో నీటి ఏనుగు ఉన్న బొమ్మ నోటిలో పైనుంచి పడిన బాల్స్ ను తీసుకొచ్చి వేయాలి. బ్లూ, రెడ్, గ్రీన్ 3 టీమ్స్ గా కంటెస్టెంట్స్ ఆడుతున్నారు. అయితే ఈ గేమ్ ఆడే క్రమంలో తన నడుము ఎవరో గిల్లారని, అది ఎవరో తెలుసా అని సంచాలకుగా ఉన్న బర్నీని ఇమాన్యువల్ అడిగాడు. సంచాలక్ గేమ్ లో ఎవరో నా నడుము గిల్లారు, అది ఎవరో మీకు చెప్పాలి. నా నడుము అంతా బాగున్నంత మాత్రాన గేమ్ అట్టు పెట్టుకొని ఇది నా పర్సనల్ అబ్యూస్ లా నేను ఫీల్ అవుతా అని ఇమాన్యువల్ కామెడీ చేశాడు. దానికంతా నవ్వారు. పోనీ ఎవరు గిల్లారో నీకు డౌట్ ఉందా అని బర్నీ అడిగాడు. నాకు క్లారిటీ ఉంది, కన్నేసి కావాలని చేసింది ఇదంతా అని ఇమాన్యువల్ అన్నాడు. ప్రూఫ్ ఉందా నీ దగ్గర? నేను నీ నడుము గిల్లానని సీరియస్ బ్యూటీ తనుజ గౌడ అంది. నాగార్జున సార్ ని అడుగుతా సార్, ఒక్కరినైనా చూపించండి నా నడుము గిల్లిన వాళ్ళను అని ఇమాన్యువల్ అన్నాడు. బర్నీ ఈ రౌండ్ లో ఎవరు గెలిచారు అని బిగ్ బాస్ అడిగారు. బెనిఫిట్ అవుట్ కింద ఆ పాయింట్ ను నేను బ్లూ టీమ్ కి ఇస్తున్నానని బర్నీ చెప్పాడు. దేన్ని కన్సిడర్ చేసి విన్నర్స్ ను చెప్పారు అని ఇమాన్యువల్ అడిగారు. శ్రీజ చేతిలో 50-20% బాల్ హోల్లో ఉంది అని బర్నీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. చేతులు పట్టుకోవడం కంటే ముట్టుకొని ఉంటే అయిపోద్దిగా అని ఇమాన్యువల్ వాగ్వాదానికి దిగాడు. నాకు న్యాయం అనిపించింది, నేను చేశా అని సీరియల్ నటుడు భరణి తెలిపారు. అక్కడి నుంచి పట్టుకుని వస్తే లేనిది ఇక్కడ కేవలం ముట్టుకుంటే ఎలా అవుతుంది అని ఇమాన్యువల్ తన ఆవేదన చెప్పాడు. ఇది నా ఫైనల్ కాల్ అని భరణి కూల్ గా తెగేసి చెప్పాడు. తర్వాత సంజన, రీతు చౌదరి మధ్య వాగ్వాదం జరిగింది. మా స్ట్రాటజీస్ బాగుంటాయని సంజన అంటే కేవలం మీ ఒక్కరికి మాత్రమే ఉంటుందని రీతు చౌదరి అంది. తర్వాత సుమన్ శెట్టి హిప్పో బొమ్మకు గుద్దుకున్నానని దాని నోట్లోకి వెళ్లిపోయానని చెప్పారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి.